హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కొన్ని జంతువులు చూపిస్తాను. అంటే మానవ జంతువులు. వీళ్ళ తాలూకా వ్యవహారశైలి ఎలా ఉంటుంది అంటే వీళ్ళ తాలూకా వస్త్రధారణ, వీళ్ళ తాలూకా బిహేవింగ్, బాడీ లాంగ్వేజ్ అంతా అంటే కొద్దిగా అంటే చూడడానికి కొద్దిగా జంతువు రూపంలో ఉంటారు. అంటే మనిషి జన్మెత్తు కూడా మానవ జన్మెత్తు కూడా జంతువులు, నైజం అంతా జంతువులు. అంటే పూర్వం ఏంటంటే ఆది మానవులు ఉండేవారు కదా, వాళ్ళకి జ్ఞానం లేక శరీరం పైన దుస్తులు వేసుకునేవారు కాదు. అంటే వాళ్ళకి అప్పుడు జ్ఞానం లేదు. వాళ్ళు చేసే అంటే బ్రతికాము చచ్చాము. కానీ అప్పుడు వాళ్ళకి అవి కూడా అంటే కొద్ది రోజుల తర్వాత ఏం చేశారంటే శరీరం అంతా ఆకులు చుట్టుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏంటంటే అలాగ బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు. అయితే కొంత వేసుకోవడం లేదు. వీళ్ళకి అన్నీ ఉంటాయి. కారు ఉంటుంది, బంగ్లా ఉంటుంది, డబ్బు ఉంటుంది, ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని దాచుకోవడానికి మాత్రం వస్త్రాలు ఉండవు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, వీడియో చూస్తున్నారు కదా. అంటే వీళ్ళు వింత జంతువులు అనమాట. అంటే ఈ శరీరాన్ని చూపించే ఒక వింత రకమైన జంతువులు. అరే, పవిత్రమైన భారతదేశంలో ఈ ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశానికి స్త్రీకి వస్త్రధారణలో చాలా గౌరవం ఉంది. అంటే భారతదేశపు స్త్రీ అంటే ఒక సాంప్రదాయ పద్ధతిలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొన్ని అంటే కనీసం కొంతమంది లేడీస్ అయితే బటన వేలు కూడా కనబడదు. అంటే వాళ్ళు కట్టే వస్త్రధారణ అంత పవిత్రంగా ఉంటుంది. కానీ అలాంటి లేడీస్ ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏమవుతున్నదంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇదే పక్కన వీడియో మీరు చూస్తున్నారు కదా. అంటే ఎంత దారుణమైన డ్రెస్సులు వేసుకుంటున్నారంటే మరి ఇంకా చెప్పవసరం లేదనమాట. అసలు వీళ్ళు జంతువులా, లేకపోతే ఆది మానవులా, లేకపోతే మనుషులా, అసలు ఏం అర్థం అవడం లేదు. అంటే భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని దాచుకోవడానికి కూడా వీళ్ళు వేసుకున్న డ్రెస్సులు అంత దరిద్రంగా ఉన్నాయంటే అంటే సభ్య సమాజం ఏమనుకుంటుందో మనకు తెలియదు. కొన్ని ఇప్పుడు సినీ పరిశ్రమలో కొన్ని సన్నివేశాల్లో డైరెక్టర్ ఏం చెప్తే ఆ హీరోయిన్స్ వాళ్ళు అలాగ చేస్తారు. అంటే మరి అప్పుడు అదేంటంటే కడుపు కోసమో లేకపోతే డైరెక్టర్ నిర్మాత ఇచ్చిన డబ్బుల కోసమో నువ్వు చేయాలి, అది తప్పదంటే ఒక విధం. కానీ వీళ్ళు పబ్లిక్లో అంటే స్టేజ్ షోలకి అంటే లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి అంటే ఏదైనా షో అంటే ఫంక్షన్స్ వచ్చేటప్పుడు ఇలాంటి అన్కంఫర్టబుల్ డ్రెస్సులు వేసుకొని ఇంత దరిద్రంగా వస్తున్నారంటే వీళ్ళు ఏమనాలో అర్థం అవడం లేదు. అసలు మన సంస్కృతి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది కదా, ఆ సంస్కృతి కాపాడే బాధ్యత అనేది మన దేశంలో ఉన్న ప్రతి స్త్రీకి ఉంది కదా. వస్త్రధారణలో అంటే మనం అవుట్ ఆఫ్ కంట్రీలో లేం కదా, ఏదో ఆస్ట్రేలియాలో, సింగపూర్లో ఇక్కడ అక్కడ లేం కదా. పవిత్రమైన భారతదేశంలో ఉండేటప్పుడు ఆ దేశంలో ఉన్న స్త్రీకి ఎంత గౌరవాన్ని, వస్త్రధారణలో ఉన్న ఎంత గౌరవాన్ని ఇవ్వాలి కదా. మీరు సినీ ఫీల్డ్ అంటే సినిమా షూటింగ్లో ఉండేటప్పుడు కొన్ని విధంగా డ్రెస్ మెయింటైన్ చేసుకోవడం, ఆ సన్నివేశానికి ఆ డ్రెస్ వేసుకోవచ్చు. కానీ ఇలాగ పబ్లిక్ షోకి వచ్చేటప్పుడు ఎంత దరిద్రమైన డ్రెస్సులా, అంటే మీరు జంతువులా లేకపోతే మనుషులా ఏంటి అసలు? అంటే మీదకు చూసి ఇప్పుడు పబ్లిక్ కూడా అలాగే తయారవుతుంది. కనీసం కొద్దిగా మారండి తల్లి. పబ్లిక్ అంటే మీరు హీరోయిన్సే, మీరు పెద్ద సెలబ్రిటీసే, నేను కాదనడం లేదు. కానీ పబ్లిక్ షోలోకి వచ్చేటప్పుడు నీట్గా బట్టలు వేసుకొని వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.